గేమ్ చేంజర్ డే 1 కలెక్షన్ చెప్పుకోబోయే ముందు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే రీసెంట్ గా రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీస్ ఏవి చూసుకున్నా అంటే పుష్ప 2 గానీ దేవరా గానీ కల్కి ఇలాంటి సినిమాలు ఏవి చూసుకున్నా సరే డే 1 కలెక్షన్స్ చాలా బేభత్సంగా ఉన్నాయి. సో ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ విషయంలో ఏమైందంటే డే 1 రోజే డిబేట్ టాక్ రావడం వల్ల ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదు. చాలా డల్ గా ఉన్నాయి కలెక్షన్స్ అయితే. సో ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ నా మిగతా పాన్ ఇండియా మూవీస్ తో కంపేర్ చేసుకుంటే కలెక్షన్స్ అయితే చాలా తక్కువగానే వచ్చాయి. అవి ఎలా ఉన్నాయని ఇప్పుడు మీకు చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు మూవీ డాన్ తెలుగు. నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. గేమ్ చేంజర్ మూవీ బడ్జెట్ వచ్చి టోటల్ గా 450 కోట్లు అని చెప్తున్నారు. అండ్ మూవీ కూడా 223 కోట్ల షేర్ టార్గెట్ అయితే బరిలోకి దిగింది. అంటే లాంగ్ రన్ లో ఇంచుమించు 450 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయాలి. సో గేమ్ చేంజర్ తెలుగు స్టేట్స్ డే 1 కలెక్షన్స్ చూసుకుంటే ఇప్పటి వరకు ఏపీ ఇంకా తెలంగాణలో చూసుకుంటే టోటల్ గా 36 కోట్ల షేర్ అయితే వచ్చింది. ఇది నెట్ కాదు, షేర్ చెప్తున్నాను నేను. అలాగే మన తెలుగు స్టేట్స్ కాకుండా రెస్ట్ ఆఫ్ ఇండియాలో మన తెలుగు వెర్షన్ లో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్ చూసుకుంటే 41 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇది కూడా నేను నెట్ చెప్పట్లేదు, షేరే చెప్తున్నాను. సో దేవరా, పుష్ప 2, కల్కి, సలార్ ఈ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువనే చెప్పొచ్చు. హాఫ్ ఆఫ్ ది కలెక్షన్స్ మాత్రమే చేసిందని చెప్పొచ్చు. అలాగే కర్ణాటకలో కూడా గేమ్ చేంజర్ కలెక్షన్స్ డల్ గానే సాగుతున్నాయి. ఇంకా ఫుల్ రిపోర్ట్ అయితే కర్ణాటక నుంచి రావాలి. అలాగే మీరు హిందీలో చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ ఇప్పటి వరకు 6.5 కోట్ల నుంచి 7 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే వచ్చినట్లు మనకు అర్థం అవుతుంది. సో హిందీలో అయితే థియేటర్లన్నీ కూడా మూవీ టీమే బ్లాక్ చేసింది, చాలా బేభత్సంగా బుక్ చేసింది, అది ఇదని చెప్పారు. కానీ మరి ఏంటో నాకైతే ఏం అర్థం అవట్లేదు. అలాగే ఓవర్సీస్ లో చూసుకుంటే ప్రీమియర్స్ కి అయితే 1 మిలియన్ మార్క్ అయితే టచ్ అవ్వలేదు. కాకపోతే ఈ ప్రీమియర్స్ ఇంకా డే 1 కలుపుకొని అయితే 1 మిలియన్ మార్క్ అయితే గేమ్ చేంజర్ ఓవర్సీస్ లో కలెక్ట్ చేసింది. కాకపోతే మిగతా పాన్ ఇండియా మూవీస్ కలెక్ట్ చేసినట్టు ఓన్లీ ప్రీమియర్స్ అయితే గేమ్ చేంజర్ మూవీ 1 మిలియన్ మార్క్ అయితే టచ్ అవ్వలేదు. సో ఓవర్సీస్ నుంచి అయితే గేమ్ చేంజర్ మూవీ 7 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అలాగే కేరళ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదు, దెబ్బ వేసిందని చెప్తున్నారు. అలాగే ఇంకా తమిళనాడులో చూసుకుంటే 4 నుంచి 5 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ అయితే వచ్చినట్లు రిపోర్ట్స్ అయితే మనకు వస్తున్నాయి. సో తమిళనాడు అంటే మన శంకర్ క్రేజ్ అయితే ఉండాలి ఎంతో కొంత. మార్కెట్ కూడా శంకర్ అక్కడ ఉంది, కొంచెం ఎంతో కొంత తమిళనాడులో అయితే కలెక్షన్స్ బాగానే ఉన్నట్టయితే అర్థమవుతుంది. మేబీ అక్కడ శంకర్ క్రేజ్ వల్ల కొంచెం కలెక్షన్స్ అయితే నార్మల్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. సో టోటల్ గా తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ రీజన్ నుంచి చూసుకుంటే ఒక 15 కోట్ల షేర్ వరకు అయితే కలెక్ట్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. అలాగే వరల్డ్ వైడ్ గా చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ ఒక 75 కోట్ల నుంచి 85 కోట్ల గ్రాస్ అయితే డే 1 రోజు కలెక్ట్ చేయొచ్చు అని అయితే నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు 100 కోట్లు అంటే రామ్ చరణ్ గారి త్రిబుల్ ఆర్ తర్వాత డే 1 కలెక్షన్స్ 100 కోట్ల గ్రాస్ అయితే ఏ మూవీస్ కూడా తగ్గలేదు. బట్ గేమ్ చేంజర్ మూవీ 100 కోట్ల గ్రాస్ టచ్ అవ్వడం కొంచెం కష్టం అనిపిస్తుంది. మేబీ అలా 100 కోట్ల గ్రాస్ బార్డర్ లో అయితే ఉండిపోవడం కానీ మేబీ టచ్ చేసినా చేస్తుంది. నాకు మాత్రం 100 కోట్ల గ్రాస్ అయితే కష్టం అనిపిస్తుంది. సో ఓవరాల్ గా అసలు ఇప్పటి వరకు ఇండియాలో డే 1 రోజు 100 కోట్ల గ్రాస్ టచ్ అయిన సినిమాలు టోటల్ గా 12 ఉన్నాయి. అందులో టాప్ లో అయితే పుష్ప 2 మూవీ 294 కోట్ల గ్రాస్ అయితే డే 1 రోజు కలెక్ట్ చేసి టాప్ లో ఉంటే, త్రిబుల్ ఆర్ 223 కోట్ల గ్రాస్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. బాహుబలి 2 216 కోట్ల గ్రాస్ తో థర్డ్ ప్లేస్ లో ఉంది. సో టోటల్ గా డే 1 రోజు 200 కోట్ల మార్క్ దాటినవైతే ఈ 3 సినిమాలే. అవి కాకుండా ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి డే 1 రోజు 100 కోట్ల గ్రాస్ క్రాస్ అయినవి. అవి చూసుకుంటే కల్కి 191 కోట్లు, సలార్ 178 కోట్లు, దేవరా 172 కోట్లు, లియో 148 కోట్లు, ఆదిపురుష్ 148 కోట్లు, సాహో 130 కోట్లు, జవాన్ 121 కోట్లు, ఎనిమల్ 116 కోట్లు, పఠాన్ 106 కోట్లు గ్రాస్. సో టోటల్ గా ఈ 12 మూవీస్ ఇప్పటి వరకు డే 1 రోజు 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ ఆ 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే 13వ మూవీగా ఆ లిస్ట్ లో చేరుద్ది, లేదంటే ఇంక లేనట్టే. సో గేమ్ చేంజర్ మూవీ టాక్ ఇక్కడ కలెక్షన్ మీద దెబ్బ వేసిందంటే క్లియర్ గా మనకు తెలుస్తుంది కలెక్షన్ మీద దెబ్బ పడిపోయిందని. అక్కడ హిందీలో చూసుకున్నా సరే పుష్ప 2 రేంజ్ లో అయితే కలెక్షన్స్ అయితే అక్కడ ఏం లేవు. సో హిందీలో కూడా మూవీకి అయితే డివైడ్ టాక్ నడుస్తుంది. మెయిన్ శంకర్ మార్క్ మూవీలో కనబడకపోవడం, చాలా మంది ఆర్టిస్టులు కరెక్ట్ గా వాడుకోకపోవడం అంటే ఇప్పుడు మన కమిడియన్ సత్య ఉన్నాడు, అలాగే ప్రియదర్శి ఉన్నారు. వీళ్ళందరూ మచ్చ సాంగ్ లో తప్ప ఇంకెక్కడ కనిపించలేదు. దాంతో పాటు మన సీనియర్ నరేష్ ని కూడా పెద్దగా వాడుకున్నది ఏం లేదు. ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మూవీలో అసలు ఒక మిస్టరీ లాగా ఉండిపోయింది. శ్రీకాంత్ గారికి ఆ డ్రీమ్స్ లో ఏదో ఫ్లాష్ అవుతుంటది, ఒక మదరుని ఇంకా ఒక పిల్లాడు మాస్క్ తో కనిపిస్తుంటారు. సో అలా ఫ్లాష్ అయినప్పుడు శ్రీకాంత్ అయితే ఏకంగా పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయి హాస్పిటల్లో ఐసీయూలో చేరిపోతుంటాడు. అంటే శ్రీకాంత్ హాస్పిటలైజ్ అయిపోయేంత బలమైన కారణం దానికి ఏముంది, అసలు ఆ మదరు చిల్డ్రన్ ఎందుకు అలా కనిపిస్తున్నారు అనేది మనకు మూవీలో ఎక్కడ చెప్పలేదు. దాంతో పాటు అసలు రామ్ చరణ్ సీనియర్ నరేష్ ఇంటికి ఎలా వచ్చాడు ఇది కూడా చెప్పలేదు. ఇదంతా కూడా మిస్టరీయే. సో ఇలా మూవీలో చాలా ఫ్లాష్ ఉన్నాయి. స్క్రిప్ట్ లో అయితే అసలు దేనికి లింక్లు అనేవి ఎక్కడ కూడా సరిపోవట్లేదు. కొన్ని స్టోరీ అవుట్ డేటెడ్, యాక్సెప్టెడ్, పాత స్టోరీ అయినా పర్వాలేదు, దాన్ని చెప్పే విధానం కొత్తగా ఉండాలి, స్టోరీ గ్రిప్పింగ్ గా ఉండాలి. స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు లింకులు అనేవి సరిపోవాలి. దేనికి కూడా అసలు పొంతన లేకుండా స్క్రిప్ట్ ఉంది. అక్కడ రామ్ చరణ్ గారేమో ఒక పక్క నాకు రాజకీయాలు వద్దు, నేను ఐఏఎస్ సర్వీస్ లోనే కంటిన్యూ అవుతానని చెప్పి లాస్ట్ లో మళ్ళీ క్లైమాక్స్ లో రామ్ చరణ్ సీఎం గా చూపించారు. చాలా అబ్స్ట్రాక్టెడ్ గా మూవీ అయితే ఎండ్ అయిపోయింది. ఆ లాస్ట్ లో సీఎం ఎలా అయ్యాడు అంటే ఆ ఎలక్షన్ జరిపించిందే రామ్ నందన్ ఐఏఎస్ ఎలక్షన్ ఆఫీసర్ గా, అలాంటిది మళ్ళీ సీఎం గా ఎలా అయిపోయాడు అనేది అసలు క్లైమాక్స్ కూడా ఎక్కడ కూడా పర్ఫెక్ట్ గా ఎండ్ అవ్వలేదు. సో ఇవన్నీ కూడా సినిమా
సినిమాకి నెగిటివ్ టాక్ తీసుకొచ్చాయి. అదే ఎఫెక్ట్ ఇప్పుడు మనం కలెక్షన్ మీద చూస్తున్నాం. సో ఇది గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.